దక్షిణ అయోధ్యగా బాసిల్లుతున్న పుణ్యక్షేత్రం భద్రాచలం. ఈ క్షేత్రంలో ఈ నెల 30న శ్రీ సీతారామచంద్ర స్వామి కళ్యాణం, 31న మహాపట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో కళ్యాణం చూడడానికి దూర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తారు. వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా కేటాయించిన విధులను పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో శ్రీరామనవమి మహాపట్టాభిషేక కార్యక్రమాల నిర్వహణపై అన్ని శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళ్యాణ వేడుక నిర్వహించు మంటపాన్ని 26 సెక్టార్లుగా విభజించి ప్రతి సెక్టారులో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వేడుకలు తిలకించేందుకు గాను పర్యవేక్షణకు జిల్లా అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించినట్టు చెప్పారు. భక్తులు ఒక సెక్టార్ నుంచి ఒక సెక్టార్కు వెళ్లకుండా పటిష్ట బారికేడ్లు ఏర్పాటు చేయాలని, భక్తుల వసతి లాడ్జీలను ఆన్లైన్లో బుక్ చేసుకునే సౌకర్యం కల్పించినట్టు చెప్పారు. ఆన్లైన్ ద్వారా టికెట్లు విక్రయాలు చేపట్టాలని ఇప్పటి వరకు 2500 టికెట్లు విక్రయించినట్టు చెప్పారు. ఏదో ఎవ్రీ ఇయర్ జరిగేదేలా అన్నది అది ఉన్నట్లయితే ఖచ్చితంగా ఆ డిపార్ట్మెంట్ లో దేర్ విల్ బి సమ్ ఇష్యూస్ దట్ విల్ కమ్ టు నోటీస్. సో ఆ యాటిట్యూడ్ దాంతోనే మీరందరూ కూడా డిపార్ట్మెంట్ వైజ్ చేయాలి. ముఖ్యంగా ఇన్ ఆల్ యువర్ యాక్షన్ పాయింట్ యూ షుడ్ సీ వాట్ ఆర్ ద వల్నరబుల్ పాయింట్స్. కొన్నిటి దగ్గర ఇప్పుడు పవర్ ఉందనుకోండి, వల్నరబుల్ పాయింట్ షార్ట్ సర్క్యూట్ కావడం, లేదంటే ఆ రోజు మొత్తం పవర్ అవుటేజ్ అవ్వడం, టెంపుల్ వాళ్ళ తరఫు నుంచి వల్నరబుల్ పాయింట్ సౌండ్ సిస్టమ్ పనిచేయకపోవడం, ఫైర్ వాళ్ళ తరఫు నుంచి ఎక్కడైనా అగ్గి అంటుకోవడం. అంటే దీస్ ఆర్ ద పాయింట్స్ ఆఫ్ వల్నరబిలిటీ. చిన్నదే ఉండొచ్చు, బట్ ద ఇష్యూ హ్యాస్ ద స్కోప్ టు కాజ్ ఇమ్మెన్స్ డ్యామేజ్. సో ఆ వల్నరబిలిటీ పాయింట్స్ ఆఫ్ వల్నరబిలిటీ ప్రతి ఒక్కరు కూడా అసెస్ చేసుకోవాలి. ఇరిగేషన్ తరఫు నుంచి ఏంటి, ఎవరైనా వాటర్ లో పడిపోయి చనిపోవడం కానివ్వండి, లేదా ఫిషర్మెన్ ఆల్రెడీ డ్యూటీలో ఉండకపోవడం అంటే దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ డ్రింకింగ్ వాటర్ అప్పుడు సమ్ వాటర్ కలుషితం. అందరికీ నమస్కారం. ఇది ఐ థింక్ వి ఆర్ కండక్టింగ్ థర్డ్ ఫాలో అప్ మీటింగ్ ఫర్ శ్రీరామనవమి. ది ఐడియా ఎవరైతే ఉన్నారో వారి స్కోప్ ఆఫ్ వర్క్ ఏంది, వాళ్ళ స్కోప్ ఆఫ్ డ్యూటీస్ ఇచ్చింది ఏదో క్లియర్ కట్ గా మీకు ఐడియా ఉంటుంది. నంబర్ 1. సో మీరు ఇచ్చిన నోట్ కూడా మీతో ఎందుకు ఇప్పించడం ఏంటంటే సో దట్ యూ నో వాట్ ఈస్ టు బి డన్ వెరీ క్లియర్లీ. దెర్ ఇస్ absolutely no confusion regarding what is మీరు చేసేది, ఏం చేయాల్సింది ఏంటి, చేయాల్సింది ఏం చేయకూడదు, ఏం చేయాలనేది సంథింగ్ దట్ ఈస్ గివెన్. అండ్ మీ అందరికీ కూడా చాలా ఉద్దేశంతోనే ఇది చేసాం. దట్ ఈస్